మీకుండే ధర్మాన్ని అనుసరించే మీకు జీవం ఉంటది. ఆ జీవాన్ని అనుసరించే మీకు పడి ఉంటది. ఆ పడిని అనుసరించే మీకు పిల్లలు పుడతారు. ఆ పిల్లల్ని అనుసరించే మీకన్నీ సంక్రమిస్తాయి. ఇక్కడ ఎచ్చు, తగ్గు, గొప్ప, చిన్న అనేది ఎవరు నిర్ణయించుకుంటామంటే ఆశ. ఉన్న దాంట్లో తృప్తి పడనీకి ఓపిక లేక, సర్దుకునీకే ఓపిక లేక, ఏకాగ్రత లేక ఆశ పుడతది గదా! ఆశతో ప్రాకులాడుతూ మనిషి జీవితాన్నే మర్చిపోతాడు. ధర్మాన్నే మర్చిపోతాడు. మీన సిగ్నేచర్ పెడతాడు, కింద చేతి పెడతాడు. ఇది సిగ్నేచరు, ఇక్కడ చేతు. కేవలం ఏంది? ఆశ. నీకు జీతం వస్తుంది గదా! తృప్తి పడు. ఇక్కడ అన్నదంతా అక్కడ పోనీకేనే. అంటే ఇట్లా అంటే చాలా మందికి కోపం వస్తదేమో పాపం. కోపం అనేది గాదు. కోపం అనేది గాదు. మీకు లంచం తీసుకోవద్దు, అధర్మంగా